హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. బ్యాకు పలక గల్ల పైపింగ్ చూడండి. పైపింగ్ వేయడము, పలక గల్లకి పైపింగ్ ఎలా వేస్తానో చూడండి. ముందైతే బ్యాకు డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ బ్లౌజ్ పొడవు చూడాలి. మనం ముందు ఏ సైజ్ వరకైనా 4 ఇంచులు తీసుకోవాలి. కానీ బ్లౌజ్ హైట్ చూడాలి. బ్లౌజ్ హైట్ 16 ఇంచులు అలా ఉంటే 4.5కు మార్కింగ్ చేసుకోవాలి. 15 కంటే 15, 14 ఉంటే 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. మనము కటింగ్లో బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేస్తాం కదా. ఈ డాట్ 1 ఇంచు, ఆ డాట్ 1 ఇంచు రావాలండి. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా ఈ డాట్ ఈడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీపట్టి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకొని 1 సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని బ్లౌజు రైట్ సైడ్ పైవైపు పెట్టాలి. పెట్టి వీపట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టి స్టిచ్ చేయాలండి. 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేయాలి. 2 డాట్స్ దగ్గర 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. మనం జాయిన్ చేసుకున్న క్లాత్ వీపట్టి రిటర్న్ దింపి స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ లైనింగ్ పైనే రావాలండి, వీపట్టి పైనే, బ్లౌజ్ పైన పడకూడదు. ఖర్చులు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసి ఇలా రిటర్న్ దింపి స్టిచ్ వేయాలి. లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇది ఎమ్మింగ్ చేస్తాం కదా మనము, ఈ లూజ్ కుట్టు తీసేస్తాం మనం. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ముందైతే మెయిన్ డాట్ 3 ఇంచులు తీస్తున్నాను. ఎందుకంటే ఇది బ్లౌజు హైట్ ఎక్కువ ఉంది. 3 ఇంచులు బ్లౌజు హైట్ 14, 15 ఉంటే 2.5 సరిపోతుంది. మెయిన్ డాట్ ఇది 16.5 ఉంది, అందుకే 3 ఇంచులు తీసుకున్నాను మెయిన్ డాట్. రెండో డాట్ ఎలా చూడాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇదిగోండి మనకు లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ పైన మార్కింగ్ చేసి రెండవ డాటు 2.5 ఇంచులు తీసుకోవాలి. ఈ 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకు 3వ డాట్స్ ఎక్కడ పెట్టాలో తెలిసిపోతుందండి. లేదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా క్లాత్ రబ్ చేస్తే మనకు లైన్ పడిపోతుంది కదా, మనకు లైన్ కనబడుతుంది చూడండి. లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలి. 3వ డాట్ పొడవు 3.5 ఇంచులు తీసుకోవాలి. 3.5 ఇంచులు, 1/2 ఇంచు అటువైపు, 1/2 ఇంచు ఇందాక మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇటువైపు 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఈ మార్కింగ్ పైన స్టిచ్ రావాలి. చివరకు రాగానే రబ్ చేయాలండి, కుట్టు ఊడిపోదు. నేను ఇటువైపు అదే విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే మెయిన్ క్లాత్ 2 పీసులు ఉండాలి. అటువైపు 2, ఇటువైపు 2, లైనింగ్ 1 పీస్ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మనకు ఉక్సుపట్టి కాజుపట్టి సైడ్ వచ్చేవి ఎదురెదురు పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని రైట్ సైడ్ ఉన్నది లైనింగ్ పైన పెట్టాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉన్నది లైనింగ్ పైన పెట్టి
పావించు మార్జంతో స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ చేయండి ఈ స్టిచ్ పావించు మార్జంతో. సేమ్ అదే విధంగా ఈ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇలా రిటర్న్ దింపి ఈ ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఫోల్డ్ చేసి లైనింగ్ పైనే కుట్టేయాలి. మనం మెయిన్ క్లాత్ పైన కుట్టేస్తాం అనుకోండి కనబడుతుంది, లైనింగ్ పైనే కుట్టేయాలి. మళ్ళీ మనకి ఈజీగా మలుతుంది కదా క్లాత్, ఈ విధంగా మలుతుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకో క్రాస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పెట్టి షేప్ బెల్ట్ ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి. ముందు చెక్ చేసుకొని షేప్ బెల్ట్ ఈ మెయిన్ పీస్ కంటే ఒక ½ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ మెయిన్ డాట్ ఫోల్డ్ చేయాలండి, అలాగే స్టిచ్ వేయకూడదు, లోపలికి మలిచి స్టిచ్ వేయాలి. సేమ్ అదే విధంగా ½ ఇంచు క్లాత్ క్రాస్ బెల్ట్ ఎక్కువ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కంటే. ఇదిగోండి మెయిన్ డాట్ ఎలా ఫోల్డ్ చేశానో చూడండి ఒకసారి. ఆ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. కాజా పట్టి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. నెక్లో వచ్చిన క్లాత్ కట్ చేసుకుంటున్నాను. కాజా పట్టి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఉక్స్ పట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. 1.5 అయినా తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారు కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేస్తారు కదా, 1.5 తీసుకోవడం బెటర్. ఈ విధంగా వన్ సైడ్ ½ ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు అటాచ్ చేద్దాం దీనికి ఫ్రంట్ పార్ట్కి. నేను ఉక్స్ పట్టి పెడుతున్నానండి. ఉక్స్ పట్టి మనకు రైట్ సైడ్ వస్తుంది, కాజా పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా. ఉక్స్ పట్టి స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టాలి. చివరిన క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా రిటర్న్ దింపి ఖర్చులన్నీ ఉక్స్ పట్టి వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేద్దాం. కాజాపట్టి స్టిచ్ చేయాలి అంటే మనము కాజాపట్టి వన్ సైడ్ ½ ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టుకోవాలి. పైవైపు వచ్చేలా పెట్టుకొని కాజాపట్టి రాంగ్ సైడ్ పైవైపు వచ్చేలా పెట్టుకొని ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకున్నాను. కింద క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. మరలా ఇలా తింపి ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనము చెక్ చేసుకోవాలండి. ఉక్స్ బెల్ట్ కాజా సమానంగా వచ్చిందా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సమానంగా వస్తాయి. ఇప్పుడు షోల్డర్ జెయింట్స్ చేయాలి. ½ ఇంచు క్లాత్ వదిలేసి జెయింట్స్ చేయాలి షోల్డర్.
వీళ్ళు నెక్కు పైపింగ్ వేయమన్నారండి. నేను పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. బార్డర్ గోల్డ్ వచ్చింది ఈ శారీకి, అందుకే గోల్డ్ వేస్తున్నాను. చూడండి నెక్ దగ్గర ఎలా స్టిచ్ చేస్తాను. ఈ మూలల దగ్గర రాగానే రిటర్న్ దింపాలండి. రిటర్న్ దింపి స్టిచ్ వేయాలి. మనము టక్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మూలల దగ్గర మనకు మంచి మలుతుంది, నీట్గా అనిపిస్తుంది అండి చూడడానికి. కూడా పలకగలకి పైపింగ్ వేస్తే ఇప్పుడు మూలల దగ్గర టక్స్ పెట్టుకోవాలండి కరెక్ట్ ప్లేస్లో. చూడండి పైపింగ్ కూడా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో. అది ఏమింగ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ ఏమింగ్ చేస్తేనే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. లైనింగ్ అండి ఇది. లైనింగ్కి 1/2 ఇంచు మార్జిన్తో పైపింగ్ వేస్తున్నాను. స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అయిన తర్వాత లైనింగ్ పైన మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైవైపు మన వైపు కనపడేలా పెట్టాలి. పెట్టి 1/2 ఇంచు మార్జిన్తోనే స్టిచ్ వేయాలి. మనకు ఆ స్టిచ్ ఆ పైపింగ్ మనకు థ్రెడ్ కదండి, మనకు తెలిసిపోతుంది. థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంటుంది. ఈ విధంగా చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా హ్యాండ్స్కి ఏమింగ్ చేయకూడదండి. పైపింగ్ వేస్తే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ లూజ్ కుట్టేస్తున్నాను చుట్టూ హ్యాండ్కి. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూ నెక్ చుట్టూ ఏమింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఇలా పెట్టుకొని మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా పైపింగ్ వేసి, ఏ లో తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి హ్యాండ్. ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే చెక్ చేసుకొని ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చూసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర మనం హ్యాండ్స్కి టక్స్ ఇచ్చుకుంటాం కదా మిడిల్లో, ఆ టక్స్ పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ షోల్డర్ నుండి స్టార్ట్ చేయాలి, ఆ చివరి నుండి స్టార్ట్ చేయకూడదండి. హ్యాండ్స్కి డబల్ స్టిచ్ చేయాలి. నేను ఇంకొక స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ ఈడ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అండి. సైడ్ జాయింట్లు మనము కటింగ్ చేసేటప్పుడు 1.5 ఇంచు వదిలినామా క్లాత్, లేదా 2 ఇంచులు వదిలినామా మనకు కట్ చేసినప్పుడు తెలుస్తుంది కదండి. అలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా బ్లౌజు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఇలా పెట్టుకొని హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్తో మార్కింగ్ చేసుకొని అయినా స్టిచ్ చేయొచ్చు.
ఈ విధంగా మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు మిడిల్లో ఫోల్డ్ చేయాలండి. మిడిల్లో ఫోల్డ్ చేసి నెక్ మిడిల్లో పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ కూడా స్ట్రేట్గా వస్తుందండి మనకి. మూడు లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ కానీ నెక్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైపింగ్ నేను స్టిచ్ చేయలేదండి, ఎమింగ్ చేస్తాను. చాలా నీట్గా వచ్చిందండి స్టిచ్చింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని వస్తే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. చూడండి ప్లస్ గుర్తుకు వచ్చింది చంక కింద జెయింట్స్ ఈడ. థ్యాంక్ యూ.